హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 70mm. శుక్రవారం ఏం జరిగింది అనే దానికన్నా శనివారం ఆదివారం ఏం జరగబోతుంది అనే దాన్ని కూడా తెలుసుకుందాం. ఎలిమినేషన్లో యష్మి అండ్ పృథ్వీ ఉన్నారు. ఎవరు వెళ్ళిపోతారు అనేది మాత్రం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు. ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ కూడా జరిగే అవకాశం ఉంది, దగ్గరికి వచ్చేసింది, జస్ట్ ఇంకా 3 వారాలు మాత్రమే సమయం ఉంది అనేసి చాలా జరుగుతున్నాయి అన్నమాట. ఓటింగ్స్ లెవెల్స్లో ఏదైనా జరగవచ్చు. సరే, శుక్రవారం ఏం జరిగింది అంటే మెగా చీఫ్ టాస్క్ అవ్వడానికి, అంటే మెగా చీఫ్ అవ్వడానికి అందరూ కృషి చేస్తున్నారు. ఎక్కువగా మన పృథ్వీ చాలా ఆడడానికి బాగా ట్రై చేస్తున్నాడు. రోహిణి, టేస్టీ తేజ, యష్మి, విష్ణు ఎలాగే ఈ 5గురే ఉన్నారు కాబట్టి ఎంత గట్టిగా ఆడుతున్నారంటే దీని ఈ మెగా చీఫ్ వస్తే నెక్స్ట్ వారం మనం సేవ్ అయిపోతాం, డైరెక్ట్గా ఫైనల్ వీక్లో ఉండిపోతాం అని చెప్పి అసలు వాళ్ళ ఇప్పుడు వరకు ఆడిన ఆట ప్రతీదీ అంత కృషిగా ఆడుతున్నారనమాట. వాటర్ టాస్క్, అలాగే ఆటో టాస్క్, అలాగే ఇసుక అంటే లెగ్తో ఇసుకని ఆపాలి ఆ టాస్క్, 3 టాస్కులు కుమ్మేశారనమాట. ఫస్ట్ మనం ఆటో టాస్క్లో చూసుకుందాం. ఆల్రెడీ విశ్వక్సేన్ గారు నిన్న హౌస్లోకి ఆటో వేసుకు వచ్చారు. ఆ ఆటో ఉంది కదా, ఆ ఆటోలో వెళ్ళి అందరూ కూర్చోండి, ఎవరైతే ఫైనల్గా ఆటోలో ఉంటారో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్లో పాయింట్స్ పొందుతారు అని చెప్పడం జరిగింది. అందరూ ఆటో ఎక్కారు. ఫస్ట్ టేస్టీ తేజని బయటికి ఇసిరారు, తర్వాత రోహిణి, తర్వాత యష్మి, తర్వాత విష్ణుప్రియ అండ్ లోపల ఉన్నారు. మన యష్మి, అరే నువ్వు అందరినీ బయటికి తోస్తున్నావు కదా, నువ్వు విష్ణుని కూడా బయటికి తొయ్యాలి, తొయ్యరా, నువ్వు తోసి బయటికి రా, నువ్వు హీరో అని ఒప్పుకుంటారా రా అన్నట్టు యష్మి. అలాగే రోహిణి ఏమో అంతేం ఆడ్డాడు, ఆల్రెడీ విష్ణుప్రియకి వాడంటే ఇష్టం కాబట్టి హాయ్ బాయ్ చెప్పుకొని జస్ట్ బయటకు వచ్చేస్తుంది అంటే విష్ణుకి రోహిణికి పెద్ద గొడవ, మామూలు గొడవ కాదు. ఏంటి నువ్వు ఇంత నుంచి నన్ను ఎందుకు అలా అంటున్నావు నువ్వు అంటే డైరెక్ట్గా నువ్వు మొత్తం జీరో, నువ్వు ఇన్ని రోజుల వరకు ఎలా సాగుతున్నావో మాకు తెలియదా ఈ లవ్ అఫైర్ గురించే అని రోహిణి మాట్లాడడం. బాబు నువ్వు పెద్ద ఇంకేమేం కాదు, నువ్వు టోటల్ జీరో అని విష్ణుప్రియ అనడం. ఈ గొడవ అంతా అవ్వగానే ఒక పాయింట్ అయితే వచ్చింది. నువ్వు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేద్దాం అనుకున్నావు, వాడు పడాపోయేసరికి పృథ్వీని ట్రై చేసింది అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది అనమాట. మన విష్ణుకి అయితే మాత్రం కాలింది. ఏం మాట్లాడుతున్నావు ఏంటి, ఒక అమ్మాయినితో మాట్లాడటం ఎలాగైనా, ఒక అమ్మాయిని ఇలా బ్యాడ్ చేస్తారా అది ఇది అని మాట్లాడారు. కంపల్సరీ నాకు సార్ దీని గురించి కంపల్సరీ మాట్లాడతారనమాట. ఈ టాస్క్లో విష్ణుని బయటికి పంపించేసి పృథ్వీ విన్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ వాటర్ గ్లాస్ అంటే ఏం లేదు, ఒక గ్లాస్ ఉంటుంది, వాటర్ గ్లాసెస్ ఒక 50 ఉంటాయి. అక్కడ ఒక టెడ్ ఉంటుంది కదా, పడవ టెడ్, అలాంటి టెడ్ ఒకటి ఉంటుంది. దాని మీద గ్లాసులు నిలబెట్టుకోవాలి, ఎన్ని అయితే అన్ని మీ ఇష్టం. ఆ గ్లాసులు తీసుకొచ్చి ఒక పజిల్ ఉంటుంది, ఇలా 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 అంటే వలక్కుండా వెళ్ళాలి. ఎవరి పేరు ఉన్న దాంట్లో వాటర్ పోయాలి. ఎవరైతే ఎక్కువ వాటర్ లెవెల్ ఉంటుందో వాళ్ళు హైయెస్ట్ పాయింట్స్, మిగతా వాళ్ళకి లోయెస్ట్ పాయింట్స్. ఈ విధంగా గేమ్ ఆడమని చెప్పారు. అందరూ బాగానే గేమ్ ఆడారు. రోహిణి అయితే మాత్రం హైయెస్ట్గా నిలిచింది. కానీ టేస్టీ తేజకి, యష్మికి అన్యాయం జరిగింది. ఏంటి అంటే మన పృథ్వీ అలాగే విష్ణు వాళ్ళు లాస్ట్ అంటే ఒక 5 కప్పులు పెట్టి తెచ్చుకుంటుంటే పృథ్వీ పడేశాడు టేస్టీ తేజది, విష్ణు కూడా పడేసింది. అలాగే మన ఎవరైతే యష్మి గ్లాసులు కూడా విష్ణు పడేయడం జరిగింది. ఎప్పుడైనా సరే మనం పక్క వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ హాని మాత్రం చేయకూడదు. వెళ్తారు అన్నట్టు ఉండాలి. లేదా ఎవరే నాకు 2 గ్లాసులు ఎవరో లేకపోతే నేను పడేస్తా అలా మాట్లాడుకో, ఓకే. కానీ అదైతే నాకు తప్పు అనిపించింది. ఈ దీంట్లో రోహిణి హైయెస్ట్ ఉందన్నమాట. తేజ, రోహిణి, పృథ్వీ వీళ్ళ ముగ్గురు హైయెస్ట్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు టాస్క్ పెట్టారు. ఇప్పుడు జారుడు బల్ల ఉంటుంది కదా, జారుడు బల్లలో వీళ్ళు ఇటు సైడ్ వచ్చేసి కాలు పెట్టి ఉండాలి, అటు సైడ్ ఏమో కుండలు ఉంటాయి. ఆ కుండల్లో ఒక్కొక్కళ్ళు ఎవరైతే ఇష్టం ఉండదో వాళ్ళకి ఇసుక ఎక్కువ వేయాలన్నమాట. అంటే బరువు వల్ల బ్యాలెన్స్ తప్పి కుండ పగిలిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఎవరి కుండ అయితే ఉంటుందో వాళ్ళు మెగా కంటెండర్ అవుతారనమాట. అందరూ ఇసుక వేయడం జరిగింది. ఒక ప్రేరణ వల్ల ఏం జరిగిందంటే ఒక బిస్కెట్ అయ్యింది. యష్మి డెసిషన్ కరెక్ట్గా లేదు. అన్నీ ఓకే, గెలిచింది మాత్రం రోహిణి గెలిచిందనమాట. మన పృథ్వీ సెకండ్. పృథ్వీ అయితే మాత్రం చాలా మంచి టఫ్
ఇదైతే ఇచ్చాడు. అలాగే లేడీ ఫైటర్ అంటే కమెడియన్సే కాదు, మేము కామెడీయే కాదు గేమ్ కూడా ఆడతాం, శివంగివే అని ఒక పాట కూడా వేశారనమాట. నిన్ను ఎవడైతే ఆడ్డు జీరో అని అన్నారో వాళ్ళ ముందు నువ్వు నిరూపించుకోవచ్చు, లేడీస్ అంటే వీక్ కాదు, ప్రతి గేమ్ ఆడగలరు అనేటట్టు చూపించడం జరిగింది. రోహిణి అయితే మాత్రం చాలా బాగా ఆడింది. మెగా చీఫ్ అయితే అయిపోయింది అనమాట. లాస్ట్ మెగా చీఫ్ ఇస్ ద రోహిణి. మనం ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో చెప్పాము. ఇది అంతా పక్కన పెడితే అందరూ ఏడ్చుకున్నారు, అందరూ ఆనందించారు. పృథ్వీ చాలా బాధతో ఉన్నాడు. నాగ్ సార్ వచ్చి ఏం అడగాలి అంటే పృథ్వీ గౌతమ్ గొడవ గురించి, అలాగే విష్ణుప్రియ రోహిణి గొడవ గురించి, అలాగే ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ప్రేరణకి 1 ఇయర్ పెళ్ళయి 1 ఇయర్ అయింది. ఆ 1 ఇయర్ది దాన్ని ఏమంటారు 1 ఇయర్ యానివర్సరీ అది కూడా చెప్పారు. ఒక కేక్ కూడా కోయడం జరిగింది. ఇలాంటి మంచి పరిణామం అంటే ఈ వీక్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ ఎవరెవరో రావడం, వాళ్ళొచ్చి బయట వాళ్ళొచ్చి ఎలిమినేషన్ చేయడం, నిఖిల్ ఏడవడం, అలాగే ప్రతిదీ చాలా బాగా జరిగింది. ఈ వీక్ నాగ్ సార్ అయితే మాత్రం గట్టిగా సీరియస్గా అడగాలి, అలాగే సిల్లీగా కూడా సండే ఫండే జరుపుకోవాలి. ఇలాంటి రివ్యూలు మీరు మాత్రం చూడాలనుకుంటే తెలుగు 70mm డైలీ వస్తాయి. డైలీ చూస్తున్నానండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. కెమెరామ్యాన్ అశ్రఫ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్.